వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ వారు నిర్మించిన బిగ్ బ్రదర్ సినిమా 24వ తారీఖున విడుదల కాబోతోంది. ఆ సినిమా గురించి ఈ రోజున ట్రైలర్స్ అన్ని కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక బిగ్ కమర్షియల్ సినిమా అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రభు అన్నట్టుగా బిగ్ బ్రదర్ టైటిల్లోనే వచ్చేసి బిగ్ బ్రదర్ అనేటప్పటికే ఒక ఊపు వచ్చింది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అనుకున్నాం. శివగారు చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు, మంచి క్యారెక్టర్ కూడా చేశారు. కానీ ఇది మంచి కమర్షియల్ క్యారెక్టర్. బిగ్ బ్రదర్ అనేటప్పటికి ఒక మంచి క్యారెక్టరు, ఒక మంచి వ్యక్తి అనేది అన్యాయం ఉంటే ఎదుర్కొంటాడు, నీతికి నిలబడతాడు అన్న ఒక క్యారెక్టర్ లాంటిది ఇది ఇందులో చేయటం. పైగా డ్యూయెట్లు కూడా పాడేశారు, ఇందులో స్టెప్పులు కూడా వేశారు. ఈ పాటలో ఇందాక చూసాం. చాలా చాలా సంతోషం. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, నిలబడుతుందండి. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్ని అదర్ లాంగ్వేజ్ నుంచో, బొంబాయి నుంచో, అమెరికా నుంచో తెప్పించేసుకొని వాళ్ళతో చేయిస్తారు తప్ప, చిన్న సినిమా వాళ్ళే ఇక్కడున్న క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకందరూ కూడా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ మంచి మంచి అవకాశాలు ఇచ్చి చేయటం మూలంగా చిన్న సినిమా ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా బిగినింగ్లో చాలా చిన్న సినిమాలు తీశాను. అవన్నీ కూడా చక్కగా సక్సెస్ అయ్యాయి. తర్వాత కొన్ని పెద్ద సినిమాలు కూడా తీసుకోకండి. ఒక పెద్ద సినిమా మాత్రం డమ్మాలై చాలా దెబ్బ కొట్టింది కూడా. ఏదైనా వాళ్ళ రోజున చిన్న సినిమాలు చిన్న పెద్ద అనేది లేదండి. వాళ్ళు సినిమా సక్సెస్ఫుల్ అయితే ఎంత చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బలగం సినిమా, చిన్న సినిమా, ఒక చిన్న సబ్జెక్టు, ఒక తెలంగాణలో కాదు మనకు కూడా ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పిండం పెట్టినప్పుడు కాకులు వచ్చి తింటేనే ఆ ఆత్మ శాంతిస్తుంది అనే ఒక గొప్ప సందేశాన్ని చిన్న పిక్చర్, చిన్న సబ్జెక్టు తీసి ఎంత పెద్ద సక్సెస్ చేశారో, ఎన్ని అవార్డులు వస్తున్నాయో కూడా చూస్తే చిన్న సినిమాలకు ఎప్పుడైనా సరే మంచి ఇదే ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఈ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగానే థియేటర్లు అందరూ కూడా ఎక్కువ ఇచ్చేసి చిన్న సినిమా ఆడుతున్నా బాగున్నా కూడా సినిమా తీసేసి ఎత్తేస్తారు. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అది కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా మంచి సీజన్ చూసుకొని పెద్ద సినిమాలు అప్పుడు రిలీజ్ లేకుండా ఉన్నప్పుడు చూసుకొని రిలీజ్ చేసుకుంటే బాగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి మంచి సినిమాలు మరి మా వెంకటేశ్వరరావు గారు కానీ, శివగారు, మేమందరూ కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం. చాలా సంవత్సరాలుగా మా అందరి మధ్యలో స్నేహం ఉంది. మరి ఈ మధ్యకాలంలో హీరోగా స్టార్ట్ అయ్యి ఈయన లేట్ వయసులో మంచి క్యారెక్టర్ చేస్తాడు. మా ప్రభు కనుక జడగొట్టకుండా ఉంటే యంగ్ హీరోగా వచ్చి ఉండేవాడు. ఇవాళ రోజున ఏమైనా ఒక మంచి ఏజ్లో, నేను కూడా లేట్ వయసులోనే వచ్చా. నేను మొట్టమొదటి సినిమా చేసేటప్పటికి నా వయసు 33 సంవత్సరాలు. అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు, 24లో వస్తే ఎంత బాగుంటుండేది అని. అలాగే శివ కూడా లేట్ వయసులో వచ్చినా మంచి పేరు తీసుకున్నాడు. మొన్న బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కదా ఇచ్చింది, సపోర్టింగ్ స్పెషల్ అవార్డు, స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు కూడా పొందడం జరిగింది. ముందు ఏ సినిమా అయినా కమర్షియల్గా ఆటలాడిన తర్వాత రివార్డులు తర్వాత వచ్చి పర్లేదు, కానీ ముందు సినిమా హిట్ అవ్వాలి. ఇవాళ కొలమానం ఏంటంటే ఎవరికైనా సరే సినిమా ఎంత హిట్టు, సినిమాలో డైరెక్ట్ చేసింది ఎవరు, ఈ సినిమాలో మ్యూజిక్ చేసింది ఎవరు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ కూడా అనుకొని కౌంట్ చేస్తారు. అలాంటిది ఈ సినిమా సక్సెస్ అయితే ఎంతోమందికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా డైరెక్టర్ గారు కూడా అక్కడ భోజ్పూరిలో రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ అనే పేరు తీసుకున్నటువంటి ఒక మంచి డైరెక్టర్ తెలుగులో మళ్ళీ వచ్చారు. ఇద్దరు చేశారు తెలుగులో కూడా, మళ్ళీ ఇప్పుడు తెలుగులో వచ్చి చేస్తున్నందుకు, ఒక మంచి సినిమాతో స్టార్ట్ అవుతున్నందుకు, ఒక బిగ్ బ్రదర్ అనే సినిమా బిగ్ హిట్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ద్వారా మీరు రావటం మూలంగా మిమ్మల్ని భోజ్పూరి వెళ్ళనిస్తామో లేదో తెలీదు. మంచి సినిమాలు చేసి ఇక్కడే చేస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ భోజ్పూరి కంటే, భోజ్పూరి చిన్న ఇండస్ట్రీ అయినా ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఇవాళ రోజున తెలుగు సినిమా అనేది
ఇదివరకు ఓన్లీ ప్రాంతీయ చిత్రం, ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు సినిమా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజున రిలీజ్ అవుతుంది. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చెప్పడానికి లేదు. ముఖ్యంగా బాంబే ఇండస్ట్రీ అంతా కూడా తెలుగు సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ముందుగానే వచ్చి ఆ సినిమా ఎలా ఉంది, రైట్స్ కొనుక్కుందామా, బాగుందా లేదా, బాగుంటే దాన్ని హిందీలో చేద్దాం, యాక్ట్ చేద్దాం, ఆ డైరెక్టర్ తీసుకొచ్చి పెట్టుకుందామని చెప్పి మన డైరెక్టర్లందరూ కూడా మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి, మంచి సినిమాలు తీస్తున్నారు. అలా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదో ఈ డైరెక్టర్ గారు సరే, ప్రొడ్యూసర్ అనుకోండి, శివ కంఠమనేని గారు, ప్రియారెడ్డి గారు ఒక జత, యంగ్ హీరో పేరేంటి. అలాగే అన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నిర్మాతలు కానీ, ఇందులో ఈయన మెయిన్ హీరో కానీ అందరూ కూడా మా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చేవాళ్ళు సినిమాలు చాలామంది తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా సక్సెస్ కావాలని, మన ఇండస్ట్రీకి ఇంకా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.